ఆరో పాఠం వేటగాడిలా తయారవ్వడం. శుక్రవారం 23వ తారీఖు జూన్ 1961 సంవత్సరం. నేను కూర్చున్న వెంటనే డాన్ యువన్ని ప్రశ్నలతో ముంచెత్తాను. అతను నాకు సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండమని అతని చేతితో అసహనమైన సైగ చేశాడు. చూడటానికి అతను సీరియస్ మూడ్లో ఉన్నట్లున్నాడు. మొక్కల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న సమయంలో నువ్వు అస్సలు మారలేదు అన్నది నేను ఆలోచిస్తున్నాను, ఆరోపిస్తున్న గొంతుతో డాన్ యువన్ అన్నాడు. నేను చెయ్యాలి అని అతను సూచించిన నా వ్యక్తిత్వానికి సంబంధించిన మార్పులన్నింటినీ పెద్ద గొంతుతో అతను పునః సమీక్షిస్తున్నాడు. నేను ఆ విషయం చాలా సీరియస్గా పరిగణించానని, అయితే నేను నెరవేర్చలేనేమో అన్న విషయం అర్థమైందని, ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కటి నా హృదయానికి విరుద్ధంగా వెళ్తున్నాయని నేను అతనితో చెప్పాను. వాటిని మామూలుగా పరిగణనలోకి తీసుకోవటం అన్నది మాత్రమే సరిపోదు అని అతను సమాధానమిచ్చాడు. అయితే అతను ఏవైతే చెప్పాడో నాకు అది ఊరికే తమాషాకి చెప్పలేదన్నాడు. అతని ఆలోచనలతో నా వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకునే విషయంలో చాలా తక్కువగా నేను చేసినప్పటికీ నిజంగా మొక్కల యొక్క ఉపయోగాలను తెలుసుకోవాలని అనుకుంటున్నానని నేను మళ్ళీ నొక్కి చెప్పాను. చాలా సుదీర్ఘ ప్రతికూల నిశ్శబ్దం తర్వాత నాకు పియూట్ గురించి నేర్పుతారా డాన్ యువాన్ అని నిర్భయంగా అడిగాను. నా ఉద్దేశాలు ఒక్కటే సరిపోవని, అయితే పియూట్ గురించి తెలుసుకోవటం అన్నది మొట్టమొదటిసారి అతను మెస్కేలిటో అని దాన్ని పిలిచాడు. అది సీరియస్ విషయం అని డాన్ యువాన్ అన్నాడు. సాయంత్రం అవుతుందనగా అయితే డాన్ యువాన్ నాకొక పరీక్ష పెట్టాడు. దాని పరిష్కారానికి సంబంధించిన ఎటువంటి క్లూలు ఇవ్వకుండా డాన్ యువాన్ నా ముందు ఒక సమస్యను ఉంచాడు. ఏదైతే స్పాట్లో నేను పరిపూర్ణమైన ఆనందం మరి శక్తిని కలుగజేయబడి ఉంటాను అని నేను చెప్పగలిగే, మేము ఎప్పుడూ కూర్చుని మాట్లాడుకునే అతని తలుపు ముందున్న స్థలంలోని స్పాట్ లేదా ఉపయోగకరమైన స్థలాన్ని కనుక్కోవాలి. ఆ రాత్రంతా ఆ స్పాట్ని కనుక్కుందామని నేను ఆ నేలపైన దొర్లినప్పుడు ఆ నిర్ణయించబడిన స్థలంలోని గాఢమైన మట్టి నేలపై అనుకోకుండా రంగులకు సంబంధించిన మార్పును నేను 2 సార్లు కనుగొన్నాను. ఆ పరీక్ష నన్ను అలసిపోయేలా చేసింది. అయితే నేను ఎక్కడైతే రంగుకు సంబంధించిన మార్పును గుర్తించానో ఆ ఒకానొక స్థలంలో నేను నిద్రపోయాను. తెల్లవారుజామున డాన్ యువాన్ నన్ను నిద్రలేపి నాకు చాలా విజయవంతమైన అనుభవం వచ్చిందని ప్రకటించాడు. నేను దేని గురించి అయితే చూస్తున్నానో ఆ ఉపయోగకరమైన స్పాట్నే కాదు, కానీ నేను దాని వ్యతిరేకమైన ఏ రెండింటితో అయితే రంగులు కలిసున్నాయో ఆ శత్రువు లేదా నెగిటివ్ స్పాట్ని కూడా కనుక్కున్నానని చెప్పాడు. శనివారం 24 జూన్ 1961 ఉదయాన్నే మేము ఎడారి పొదల్లోకి వెళ్ళాం. మేము నడుస్తూ వెళ్ళినప్పుడు ఒక ఉపయోగకరమైన లేదా ఒక శత్రువైన స్పాట్ని కనుక్కోవడం అన్నది ప్రతికూల పరిస్థితిలో ఉన్న మనిషికి ముఖ్యమైన అవసరం. ఆ సంభాషణని నేను పియూట్కి సంబంధించిన విషయం వైపు మళ్ళిద్దాం అనుకున్నాను, కానీ చాలా చప్పగా అతను విషయం గురించి మాట్లాడటానికి నిరాకరించాడు. అతనంతటా అతను దాని గురించిన ప్రస్తావన తీసుకువస్తే తప్పితే దాని గురించిన ప్రస్తావన తీసుకురావద్దని అతను నన్ను హెచ్చరించాడు. ఎక్కువ పచ్చిక ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కొన్ని ఎత్తైన పొదల నీడలో విశ్రాంతి కోసం మేము కూర్చున్నాం. మా చుట్టూ ఉన్న ఎడారి పొదలు అప్పటికి అంతలా ఏమీ ఎండిపోలేదు. ఆ రోజు వేడి చాలా మితంగా ఉంది. అయితే ఈగలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయితే అవి డాన్ యువాన్ని పట్టించుకుంటున్నట్లుగా లేవు. అతను వాటిని పట్టించుకోవటం లేదా అని నేను ఆశ్చర్యపోయాను, కానీ అవి అతని మొహంపై అస్సలు వాలటం లేదని అప్పటికి నేను గమనించాను. బయట ప్రదేశాలలో కొన్నిసార్లు వేగంగా ఉపయోగకరమైన స్పాట్ని కనుక్కోవటం అన్నది అవసరం, డాన్ యువాన్ కొనసాగించాడు. లేదా ఎక్కడైతే ఒకడు విశ్రాంతి తీసుకోబోయిన స్పాట్ అన్నది చెడ్డది
అవునా కాదా అన్నది త్వరగా నిర్ణయించడం అన్నది అవసరం అవ్వచ్చు. ఒకసారి ఒక కొండ ప్రక్కన మనం విశ్రాంతిగా కూర్చున్నాము. అప్పుడు నువ్వు కలత చెంది మరి చాలా కోపం తెచ్చుకున్నావు. ఆ స్పాట్ నీ శత్రువు. ఒక చిన్న కాకి నీకు హెచ్చరిక చేసింది గుర్తుందా? భవిష్యత్తులో ఆ ప్రదేశానికి దూరంగా ఉండమని అతను చెప్పిన విషయాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. నేను అప్పుడు కోపంగా తయారయ్యాను, ఎందుకంటే అతను నన్ను నవ్వనివ్వలేదు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకున్నాను. తలపై నుండి ఎగిరిన ఆ కాకి నాకు ఒక్కడికి మాత్రమే శకునమని నేను అనుకున్నాను. అతను అన్నాడు, ఆ కాకి నీతో కూడా స్నేహపూర్వకంగా ఉంది అన్న అనుమానం నాకు రాలేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అడిగాను. ఆ కాకి ఒక శకునం, అతను కొనసాగించాడు. నీకు కాకుల గురించి తెలుసుంటే ఒక ప్లేగు వ్యాధిలాగా నువ్వు ఆ స్థలాన్ని విడిచిపెట్టేవాడివి. అయితే నిన్ను హెచ్చరించడానికి కాకులు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. సరైన స్థలంలో మకాం వేయటానికి లేదా విశ్రమించటానికి నీ అంతట నువ్వే కనుక్కోవటం నేర్చుకోవాలి. సుదీర్ఘమైన విరామం తర్వాత ఉన్నట్లుండి డాన్ యువాన్ నా వైపు తిరిగి, విశ్రమించటానికి సరైన స్థలాన్ని కనుక్కోవాలంటే నేను చేయాల్సిందల్లా ఏంటంటే నా కళ్ళను క్రాస్ చేయడం, కళ్ళను కలపటం అని చెప్పాడు. నా వైపు ఒక చూపు చూసి అతని వసారాలలో నేను దొర్లుతున్నప్పుడు, తద్వారా ఎప్పుడైతే నేను రెండు స్థలాలని మరి వాటి రంగుల్ని కనిపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండి నేను ఖచ్చితంగా చేశానని విశ్వసనీయమైన గొంతుతో నాతో చెప్పాడు. నేను సాధించిన విషయం అతన్ని అరికట్టుకుందని నాకు అతను తెలియజేశాడు. నేను సాధించిన విషయం అతన్ని ఆకట్టుకుందని నాకు అతను తెలియజేశాడు. నేనేం చేశానో వాస్తవంగా నాకు తెలియదు. నేను అన్నాను, నువ్వు నీ కళ్ళను ఒకదాంతో ఒకటి కలిపావు దృఢంగా అతను అన్నాడు. అదే టెక్నిక్. నీకది గుర్తు లేకపోయినా నువ్వు అదే చెయ్యాలి. ఒకటే దృశ్యాన్ని వేరుగా చూడటానికి, కళ్ళను క్రమక్రమంగా బలవంతం చేయటానికి సంబంధించిన ఏదైతే ఉందో, దేంట్లో అయితే ఖచ్చితత్వం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుందని అతను చెప్పాడో ఆ టెక్నిక్ డాన్ యువాన్ వివరించాడు. దృశ్య మార్పిడి లేకపోవటం అన్నది ప్రపంచానికి సంబంధించిన రెట్టింపు అవగాహనని కలిగి ఉంటుంది. ఈ రెట్టింపు అవగాహన డాన్ యువాన్కి సంబంధించినంత వరకు వేటినైతే కళ్ళు గ్రహించటాన్ని మామూలుగా అసమర్థంగా ఉంటాయో ఆ చుట్టుప్రక్కలలో మార్పును అంచనా వేయటానికి సంబంధించిన అవకాశాన్ని ఒకడికి అనుమతిస్తుంది. దాన్ని ప్రయత్నించమని డాన్ యువాన్ ప్రోత్సహించాడు. అది కనుచూపుకు ఎటువంటి నష్టం కలగజేయదని నాకు అతను భరోసా ఇచ్చాడు. దాదాపుగా నా కళ్ళకు సంబంధించిన మూలలతో చిన్న చూపులతో చూడటం ద్వారా నేను మొదలు పెట్టాలని అతను అన్నాడు. అతను పెద్ద పొదను చూపించి ఎట్లా చేయాలో నాకు చూపించాడు. పొదవైపు చాలా వేగవంతమైన చూపులను డాన్ యువాన్ కళ్ళు చూడటం చూసేసరికి నాకు విచిత్రమైన భావన కలిగింది. సరాసరి చూడలేని ఒక జిత్తులమారి జంతువుకు సంబంధించినవిగా ఉన్నాయి అతని కళ్ళు. నా చూపుని వేటిపైన నిలపకుండా నేను ప్రయత్నిస్తూ బహుశా మేము ఓ గంట నడిచాం. నా కళ్ళకు సంబంధించిన ప్రతి కంటితో గ్రహించిన దృశ్యాలను వేరు చేయటం ప్రారంభించమని డాన్ యువాన్ నన్ను అడిగాడు. ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ తరువాత నాకు భయంకరమైన తలనొప్పి వచ్చింది. అప్పుడు నేను ఆపవలసి వచ్చింది. మనం విశ్రమించటానికి ఒక సరైన స్థలాన్ని నీ అంతట నువ్వు కనుక్కోగలవు అనుకుంటున్నావా? అతను అడిగాడు. సరైన స్థలం యొక్క ఆధారమైన సూత్రం ఏంటన్నది నాకు ఎటువంటి ఆలోచన లేదు. చిన్న చూపులతో చూడటం అన్నది కళ్ళు అసాధారణమైన దృశ్యాలను ఎంచుకోవటాన్ని అనుమతిస్తుంది అని డాన్ యువాన్ సహనంతో వివరించాడు. ఎటువంటివి నేను అడిగాను. అవి దృశ్యాల్లాంటివి కాదు అతను అన్నాడు. చాలా ఎక్కువగా అవి భావాల్లాగా ఉంటాయి. అవి నువ్వు విశ్రమిద్దామని అనుకున్న ఒక రాయి లేదా ఒక చెట్టు లేదా ఒక పొదవైపు నువ్వు చూసినప్పుడు అది విశ్రమించటానికి సరైన స్థలమా కాదా అన్నది నీ కళ్ళు నువ్వు భావించేటట్లు చేస్తాయి. ఆ భావాలు ఎట్లా ఉంటాయో వివరించమని అతన్ని మళ్ళీ కోరాను. అయితే డాన్ యువాన్ వాటిని వివరించలేకపోయాడు లేదా మామూలుగా అతను వివరించదలుచుకోలేదు. నేను స్థలాన్ని ఎంచుకోవటం ద్వారా సాధన చెయ్యాలని, అయితే అప్పుడు నా కళ్ళు పనిచేస్తున్నాయో లేదో
అతను చెప్పగలడని అతను చెప్పాడు. ఒకానొక సమయంలో ఏదైతే కాంతిని ప్రతిబింబిస్తున్న గులకరాయి అని నేననుకున్న దానిపై నా చూపు నిలిచింది. దానిపై దృష్టి కేంద్రీకరిస్తే దాన్ని నేను చూడలేకపోవచ్చు, కానీ ఒకవేళ వేగమైన చూపులతో నేను ఆ ప్రదేశాన్ని ఈడుస్తున్నట్లుగా చూస్తే మందమైన మెరుపులాంటి దాన్ని నేను గుర్తించగలిగాను. నేను డాన్ యువాన్కి ఆ స్థలాన్ని చూపించాను. అది దట్టమైన పొదలకు సంబంధించిన ఖాళీగా ఉన్న బహిరంగ బహిరంగ నీడలేని చదునుగా ఉన్న స్థలంలో మధ్యలో ఉంది. అతను పెద్ద పెట్టున నవ్వి ఆ ప్రత్యేకమైన స్పాట్ని నేను ఎందుకు ఎంచుకున్నానో చెప్పమని నన్ను అడిగాడు. నేను అక్కడ ఒక కాంతిని చూస్తున్నానని వివరించాను. నువ్వేం చూసావో నేను పట్టించుకోను, డాన్ యువాన్ అన్నాడు. నువ్వు ఒక ఏనుగును చూస్తూ ఉండొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎట్లా అనుభూతి చెందావు అన్నది. నేను ఏ రకమైన అనుభూతి చెందలేదు. డాన్ నా వైపు భావగర్భితమైన చూపు చూసి డాన్ యువాన్ నాకు ఉపకారం చెయ్యగోరి విశ్రాంతి కోసం నాతో పాటు అక్కడ కూర్చోగలడని, అయితే నేను నా ఎంపికను పరీక్షిస్తుండగా అతను ఇంకెక్కడో కూర్చోబోతున్నాడని డాన్ యువాన్ అన్నాడు. ఒక 30 లేదా 40 అడుగుల దూరం నుంచి నన్ను ఆసక్తిగా చూస్తుండగా నేను క్రింద కూర్చున్నాను. కొన్ని నిమిషాల తర్వాత అతను పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు. ఎందుకో గాని అతని నవ్వు నన్ను ఇబ్బంది పెట్టింది. అది నన్ను ఒత్తిడికి గురి చేసింది. అతను నన్ను వేళాకోళం చేస్తున్నాడు అనిపించి నాకు కోపం వచ్చింది. అక్కడ ఉండటానికి సంబంధించిన నా ఉద్దేశ్యాలను ప్రశ్నించడం మొదలుపెట్టాను. డాన్ యువాన్ కొనసాగిస్తున్న దాంతో నా పూర్తి ప్రయత్నానికి సంబంధించిన దారిలో ఖచ్చితంగా ఏదో తప్పుంది. అతని గట్టి పట్టులో నేను మామూలుగా బందీని మాత్రమే అనుభవించాను. మామూలు బందీని మాత్రమే అని భావించాను. అతని గట్టి పట్టులో నేను మామూలు బందీని మాత్రమే అని భావించాను. ఉన్నట్లుండి డాన్ యువాన్ నా వైపు పరిగెత్తుకు వచ్చి అత్యంత వేగంతో నా భుజాన్ని పట్టుకుని నన్ను లాగాడు. నా శరీరాన్నంతా 10 లేదా 12 అడుగుల దూరం లాక్కెళ్ళాడు. నేను నిలబడడానికి డాన్ సహాయం చేసి డాన్ నుదుటును పట్టిన చెమటను తుడుచుకున్నాడు. అతను నా వెనక తట్టి నేను తప్పుడు స్థలాన్ని ఎంచుకున్నానని, నిజమైన ఆతురతలో అతను నన్ను రక్షించవలసి వచ్చిందని, ఎందుకంటే నేను కూర్చొని ఉన్న ఆ స్థలం నా మొత్తం మనస్సును స్వాధీనపరచుకోవడానికి సిద్ధంగా ఉందని అతను అన్నాడు. నేను నవ్వి డాన్ యువాన్ నా వైపుగా దూసుకువచ్చిన దృశ్యం చాలా నవ్వు తెప్పించేలా ఉంది. నిజానికి అతను యువకుడిలాగా పరిగెత్తాడు. నా దగ్గరికి అతను వేగంగా రావడానికి ఎడారికి సంబంధించిన మెత్తని ఎర్రటి దుమ్మును పట్టుకున్నట్లుగా అతని పాదాలు కదిలాయి. అతను నన్ను చూసి నవ్వుతుండటం నేను చూశాను. అయితే వెంటనే కొన్ని క్షణాలలో అతను నా భుజం పట్టుకుని ఈడుస్తున్నాడు. కొంతసేపటి తర్వాత విశ్రాంతి తీసుకోవటానికి సరైన ప్రదేశాన్ని చూడటం కొనసాగించమని అతను నన్ను కోరాడు. మేము నడుస్తూనే ఉన్నాం. అయినా నేనస్సలు దేన్ని గుర్తించటం లేదా భావించటం జరగలేదు. బహుశా నేను చాలా విశ్రాంతిగా ఉన్నట్లయితే నేను ఏదో ఒకటి గుర్తించేవాడిని. ఏమైనప్పటికీ అతనితో కోపంగా ఉండటం అన్నది ఆపేశాను. చివరికి అతను కొన్ని బండరాళ్ళని చూపించాడు. అప్పుడు మేము ఆగాము. నిరాశ చెందకు, డాన్ యువాన్ అన్నాడు. కళ్ళకు సరిగ్గా శిక్షణను ఇవ్వటానికి చాలా సమయం పడుతుంది. నేనేమీ మాట్లాడలేదు. నాకు అసలు ఏమీ అర్థం కాని తెలియనటువంటి దేని గురించో నేను నిరాశ చెందాలి అవటం లేదు. అయితే నేను డాన్ యువాన్ని అప్పటికి కలిసిన 3 సార్లు నేను చాలా కోపంగా తయారయ్యి, మరి అతను చెడు అని చెప్పిన స్థలాలపై నేను కూర్చుంటున్నప్పుడు దాదాపుగా చెరుపుగా ఉండటానికి సంబంధించిన విషయంతో ఆందోళన చెందానన్న సంగతిని ఒప్పుకోవాలి నేను. ట్రిక్ ఏంటంటే నీ కళ్ళతో భావించటం, అతనన్నాడు. ఇప్పుడు నీ సమస్య ఏంటంటే ఏం భావించాలన్నది నీకు తెలియదు. అయితే సాధనతో అది నీ దగ్గరికి వస్తుంది. బహుశా మీరు నాకు చెప్పవచ్చు, డాన్ యువాన్, నేను ఏం భావించగలను అని. అది అసంభవం. ఎందుకు? నువ్వు ఏం భావించబోతున్నావో అని ఎవరూ నీకు చెప్పలేరు. అది వేడి కాదు, లేదా వెలుతురు కాదు, లేదా రంగు కాదు, అది ఇంకేదో. మీరు దాన్ని వివరించగలరా? లేదు. చేయగలిగేదల్లా ఏంటంటే నీకు ఆ టెక్నిక్ని ఇవ్వటం. ఒక్కసారి నువ్వు దృశ్యాన్ని వేరు చేసి ప్రతిదానికి సంబంధించి 2గా చూడటం
నేర్చుకున్న తరువాత ఆ రెండు దృశ్యాల మధ్యనున్న స్థలంలో నీ దృష్టిని కేంద్రీకరించాలి. ఆ స్థలంలో గుర్తించటానికి సంబంధించిన యోగ్యమైన మార్పు అక్కడ జరుగుతుంది. అవి ఎటువంటి మార్పులు? అదేం ముఖ్యమైనది కాదు. లెక్కించదగినది ఏంటంటే నీకు కలిగిన భావన. ప్రతి మనిషి వేరు. నువ్వు ఈరోజు కాంతి ప్రసరించటం చూసావు, కానీ అది ఎటువంటి అర్థాన్నివ్వదు. ఎందుకంటే భావించటం అన్నది తప్పిపోతుంది అక్కడ. ఎట్లా భావించాలి అన్నది నేను నీకు చెప్పలేను. నీ అంతట నువ్వే దాన్ని నేర్చుకోవాలి. మేము కొంతసేపు అట్లానే నిశ్శబ్దంలో ఉన్నాం. అతను పడుకున్నట్లుగా అతని మొహంపై టోపీ ఉంచుకుని కదలకుండా ఉన్నాడు డాన్ యువాన్. అతని హఠాత్తు కదలికకు నేను ఒక్కసారి తెలివిలోకి వచ్చే వరకు నేను నా నోట్స్ వ్రాసుకోవటంలో నిమగ్నమైపోయాను. అతను హఠాత్తుగా లేచి చికాకుగా మొహం పెట్టి నా వైపుకు తిరిగి కూర్చున్నాడు. వేటాడడానికి సంబంధించిన నైపుణ్యం నీకు ఉంది డాన్ యువాన్ అన్నాడు. అయితే అదే నువ్వు నేర్చుకోవలసి ఉంది, వేటాడటం. ఇంకా అసలు మనం మొక్కల గురించి మాట్లాడబోవటం లేదు. ఒక్క క్షణం అతని దవడాలని తెరిచి బయట పెట్టాడు. మనం ఎప్పటికీ కొనసాగించగలమని నేను భావించట్లేదు. ఏమైనప్పటికీ మనం కొనసాగించగలమా? నిక్కచ్చిగా అని డాన్ యువాన్ నవ్వాడు. తర్వాత విరామంతో కూడిన విశ్రాంతి తీసుకోవటానికి కొన్ని బండరాళ్ళ నీడలో కూర్చున్నాం. నేను నా నోట్స్పై పనిచేయటం మొదలుపెట్టాను. దానికి సంబంధించిన పరిణామాన్ని చూసిన తర్వాత గ్రహించా. రాటిల్ పాములకు సంబంధించి అతను ఆశ్చర్యకరమైన మొత్తంలో విషయాలను నాకు అందించాడని. నీ యొక్క వేటగాడి స్పిరిట్ నీకు తిరిగొచ్చింది, గంభీరమైన మోహంతో ఉన్నట్లుండి డాన్ యువాన్ అన్నాడు. ఇప్పుడు నువ్వు చిక్కుకున్నావు. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నేను చిక్కుకున్నాను అన్న అతని ప్రకటనను విశదీకరించమని అతన్ని అడిగాను. కానీ అతను నవ్వి దాన్నే మళ్ళీ అన్నాడు. నేను ఏ రకంగా చిక్కుకున్నాను? నేను ఒత్తిడి చేశాను. వేటగాళ్ళు ఎప్పుడూ వేటాడుతారు అతను అన్నాడు. నా అంతట నేను ఒక వేటగాడిని. మీరనేది మీరు బ్రతకటం కోసం వేటాడేవారా అనా? బ్రతికే క్రమంలో వేటాడేవాడిని. ఈ నేలపైన నేను ఎక్కడైనా జీవించగలను. అతని చేత్తో ఆ చుట్టుప్రక్కలని చూపిస్తూ అతను అన్నాడు. ఒక వేటగాడిలా ఉండాలంటే ఒకడికి చాలా ఎక్కువ తెలుసుండాలి. అతను చెబుతూ పోతున్నాడు. దాని అర్థం ఏంటంటే ఒకరు వేరువేరు దారుల్లో ప్రపంచాన్ని చూడాలి. ఒక వేటగాడిలా ఉండే క్రమంలో ఒకడు ప్రతి ఒక్క దాంతో ఖచ్చితమైన సమతుల్యతతో ఉండాలి. లేదంటే వేటాడటం అన్నది అర్థం లేని భారంగా అనిపించే పనిలా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మనం ఒక చిన్న పామును చంపినందుకు నేనామెకు క్షమాపణ చెప్పాలి. ఏదో ఒకరోజు ఇదే దారిలో చాలా ఖచ్చితంగా మరి హఠాత్తుగా నా ప్రాణం కూడా ఇట్లాగే పోతుంది అని తెలిసి నేనేం చెయ్యాలో అదే చేశాను. కనుక అంతా ఏంటంటే మనం మరి పాము సమాన స్థాయిలో ఉన్నాం. అందులో ఒకటి ఇంకొకరికి హేతువు అయ్యింది. నేను వేటాడేటప్పుడు అటువంటి రకమైన సమతుల్యాన్ని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు నేనన్నాను. అది నిజం కాదు. నువ్వు ఊరికే జంతువులను చంపటమే కాదు, నువ్వు మీ కుటుంబం అంతా తినటం ద్వారా హింసలో పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవ్వరికో సంబంధించిన అభియోగాన్ని మోసుకొచ్చింది అతని ప్రకటన. ఖచ్చితంగా అతడు చెప్పింది నిజం. కొంచెం సేపు తటపటాయించిన తర్వాత నేను అడిగాను, ఆ విషయం మీకు ఎట్లా తెలిసింది? నాకు ఊరికే అట్లా తెలిసే కొన్ని విషయాలు ఉన్నాయి అతను అన్నాడు. అయితే ఎట్లా అన్నది నేను నీకు చెప్పలేను. మా ఆంటీలు మరి అంకుల్స్ చాలా సీరియస్గా అన్ని పక్షుల్ని పిలిచేవారు. నేను నెమలి వంటి ఒక పక్షిని పట్టుకునేవాణ్ణి అని నేను అతనితో చెప్పాను. నీకు వేటాడటానికి సంబంధించిన అనుభవం ఉందని నేను నిజంగా అనుకున్నాను. తదేకంగా నా వైపు చూస్తూ డాన్ యువాన్ అన్నాడు. అయితే మనం తప్పుడు చెట్టుకేసి మెరుగుతున్నాము. బహుశా ఒక వేటగాడిలా తయారవ్వాలంటే నీ జీవిత మార్గాన్ని మార్చుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. నేను కొంచెం శ్రమతో ఈ ప్రపంచంలో నా కోసం మంచి మరి చెడు స్థలాలు ఉన్నాయని నేను కనుక్కున్నానని అతను నాకు గుర్తు చేశాడు. వాటితో కలిసున్న నిర్దిష్టమైన రంగుల్ని కూడా నేను కనుక్కున్నానని అతను జత చేశాడు. అంటే అర్థం ఏంటంటే నీకు వేటాడటానికి సంబంధించిన సహజ అలవాటు ఉందని అతను ప్రకటించాడు. ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ వాళ్ళ
స్పాట్లని, అదే సమయంలో వాటి రంగుల్ని కనుక్కోలేరు. వేటగాడిగా అవటం అనే మాట చాలా చక్కగా మరి శృంగారాత్మకంగా ధ్వనిస్తుంది. కానీ నాకది నిరర్ధకం. ఎందుకంటే ప్రత్యేకంగా నేను వేటపైన శ్రద్ధ పెట్టను కనుక. ఇష్టపడటానికి లేదా వేటాడటానికి నువ్వేం దాన్ని పట్టించుకోనవసరం లేదు. నా ఫిర్యాదుకు అతను సమాధానమిచ్చాడు. నీకు సహజ సిద్ధమైన నైపుణ్యం ఉంది. నేను అనుకోవటం ఉత్తమమైన వేటగాళ్ళు వేటాడటాన్ని ఇష్టపడరు. వాళ్ళు చాలా బాగా వేటాడుతారు అంతే. డాన్ యువాన్ దేని గురించైనా అతను దారిలో వాదించగల సామర్థ్యం కలిగి ఉన్నాడని, అయితే అయినప్పటికీ అతని మాట్లాడటం అస్సలు ఇష్టం లేని వాడిలా ప్రవర్తిస్తాడు అనే భావన కలిగింది నాకు. నేను వేటగాళ్ళ గురించి నీకేం చెప్పానో అట్లా ఉంటుందని అతను అన్నాడు. తప్పనిసరిగా మాట్లాడాలని ఇష్టం ఉండి మాట్లాడను. మామూలుగా నాకు సహజమైన నైపుణ్యం ఉంది. అయితే నేను దాన్ని బాగా చేస్తాను అంతే. అతని యొక్క మానసిక చురుకుదనం చాలా ఫన్నీగా ఉందని గమనించాను. వేటగాళ్ళు ఖచ్చితంగా అసాధారణమైన గట్టి వ్యక్తులు, అతను కొనసాగించాడు. ఒక వేటగాడు చాలా తక్కువ అవకాశాన్ని వదులుతాడు. వేరే దారిలో బ్రతకటాన్ని నువ్వు నేర్చుకోవాలని నిన్ను ఒప్పించటానికి ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నేను విజయం సాధించింది లేదు. నువ్వు పట్టుకుని వేలాడటానికి అక్కడేమీ లేదు. ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను నీ పాత వేటగాడి స్పిరిట్ని తిరిగి తీసుకువచ్చాను. బహుశా దాని ద్వారా నువ్వు మారొచ్చు. నాకు వేటగాడిలా తయారవ్వాలని లేదని నేను ఆక్షేపించాను. మొట్టమొదట నాకు ఔషధ మొక్కల గురించి అతను నాకు చెప్పాలనుకున్నానని అతనికి గుర్తు చేశాను. నా అసలైన ప్రయోజనం నుంచి దారి తప్పిపోయేలా అతను చేశాడు అని ఎంతలా అంటే నేను నిజంగా మొక్కల గురించి తెలుసుకోవాలో వద్దో కూడా ఇంకెంత మాత్రం స్పష్టంగా నేను ఆలోచించలేకపోతున్నానని చెప్పాను. గుడ్, అతను అన్నాడు. చాలా మంచిది. నీకేం కావాలనే అటువంటి స్పష్టమైనది ఏదీ లేదంటే నువ్వు చాలా విధేయుడిగా తయారవ్వగలవు. ఈ రకంగా అనుకుందాం. నీ ప్రయోజనాల కోసం నువ్వు మొక్కల గురించి లేదా వేటాడటం గురించి నేర్చుకోవటం అన్నది పట్టించుకోవలసిన విషయం కాదు. నీ అంతట నువ్వే ఆ విషయం నాకు చెప్పావు. ఎవరైనా నీకు చెప్పే దేని గురించైనా నువ్వు ఆసక్తిగా ఉంటావు, నిజమేనా? నా సమాచార నా సమాచారిగా అతనిలాగే క్రమంలో మరి వృక్షశాస్త్రంకి సంబంధించిన పరిధిని నిర్వహించటానికి ప్రయత్నించటంలో అతనికి ఆ విషయం నేను చెప్పాను. డాన్ యువాన్ ముసిముసిగా నవ్వాడు. ఖచ్చితంగా పరిస్థితి అతని నియంత్రణలో ఉందన్న ఎరుకతో. నేను ఒక వేటగాన్ని, అతను అన్నాడు నా ఆలోచనల్ని చదువుతున్నట్లుగా. నేను ప్రతిదాన్ని గురించి చాలా జాగ్రత్తను తీసుకుని ఏర్పాటు చేసుకుంటాను. వేటగాడిలో ఉండటాన్ని నేను నేర్చుకున్నానని బహుశా నేను నీకు వివరించవచ్చు. నేను ఇప్పుడు ఉన్నట్లుగా నేను ఎప్పుడు ఆ దారిలో బ్రతకలేదు. నా జీవితంలోని ఒక పాయింట్లో నేను మారాలి. ఇప్పుడు ఆ దిశను నేను నీకు చూపిస్తున్నాను. నేను నీకు మార్గదర్శకం చేస్తున్నాను. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఎవరో ఇదంతా నాకు నేర్పించారు. నా అంతటా నేనే ఏమీ కనిపెట్టలేదు దీన్ని. మీరు అనేది మీకొక టీచర్ ఉన్నారా? డాన్ యువాన్ ఈ రకంగా చెప్పొచ్చు. నేను నీకు అనుకుంటున్న దారిలో ఒకరు నాకు వేటాడటం నేర్పించారు. అతను అని వెంటనే విషయాన్ని మార్చివేశాడు. నేను అనుకోవటం ఒకానొకప్పుడు వేటాడటం అన్నది మనిషి ప్రదర్శించే వాటిలో కల్లా ఒకానొక అత్యుత్తమమైన చర్య, డాన్ యువాన్ అన్నాడు. వేటగాళ్ళందరూ శక్తివంతమైన పురుషులు. నిజానికి అటువంటి జీవితానికి సంబంధించిన కాఠిన్యత, తీవ్రతనం తట్టుకునే క్రమంలో అట్లా ఉండటానికి ఒక వేటగాడు చాలా శక్తివంతంగా ఉండాలి. ఉన్నట్లుండి నేను ఆసక్తికరంగా తయారయ్యాను. ఒకప్పుడు అతను నేర్చుకున్న కాలానికి సంబంధించిన సమయాన్ని అతను ఏమన్నా సూచిస్తున్నాడా? అతన్ని ఒత్తిడి చేయటం మొదలుపెట్టాను. మీరు మాట్లాడుతున్న సమయం ఎప్పటిది? ఒకానొకప్పటిది. ఎప్పుడు ఒకానొకప్పుడు అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఒకానొకప్పుడు లేదా బహుశా దాని అర్థం ఇప్పుడు, ఈరోజు అదేం అంత పట్టించుకోవలసిన విషయం కాదు. ఒకానొక సమయంలో ప్రతి ఒక్కరికి తెలుసు, పురుషులందరిలోకి ఉత్తమమైనవాడు వేటగాడని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలియదు. కానీ ఈ విషయం తెలిసిన సరిపడినంత మంది ప్రజలు ఉన్నారు.
అది నాకు తెలుసు, ఏదో ఒకరోజు నీకు తెలుస్తుంది. నేను చెప్పింది అర్థమయ్యిందా? వేటగాళ్ళు గురించి యూకి భారతీయులు అట్లా భావించేవారా? అదేం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నది. అంత అవసరం లేదు. పీమా భారతీయులు భావించేవారా? వాళ్ళలో అందరూ కాదు, కానీ కొందరు. నేను వివిధ పురుగు సమూహాల పేర్లు చెప్పాను. వేటాడటం అన్నది కొంతమంది నిర్దిష్ట ప్రజలకు సంబంధించి అందించబడిన ఆచారం మరి నమ్మకం అనేటువంటి ఒక ప్రకటనతో అతన్ని ఏకీభవించేటట్లు చేయాలనుకున్నాను. కానీ నాకు సరాసరి సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు. కనుక నేను విషయాన్ని మార్చాను. నా గురించి ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు డాన్యువాన్ అని నేను అడిగాను. తెచ్చిపెట్టుకున్న భంగపాటుతో అతని టోపీని తీసి కణతలకి రుద్దుకున్నాడు. నీతో నాకొక ఉద్దేశ్యం ఉంది, మృదుగా అతను అన్నాడు. నీతో అటువంటి అదే ఉద్దేశ్యాన్నే మిగిలిన వాళ్ళు కలిగి ఉంటారు. ఏదో ఒకరోజు నీ అంతట నీకే మిగతా వారితో అటువంటి అదే ఉద్దేశ్యం ఉంటుంది. ఇప్పుడు ఇది నా వంతు అని చెప్పవచ్చు. ఏదో ఒకరోజు ఆత్మగౌరవానికి సంబంధించిన అర్హమైన వేటగాడిలా ఉండాలనుకుంటే జీవితానికి సంబంధించిన నా దారిని నేను మార్చుకోవాలి అని నేను గుర్తించాను. నేను ఎప్పుడూ అశాంతిగా ఉండేవాడిని, మరి చాలా ఎక్కువగా ఫిర్యాదు చేసేవాడిని. నాకు కావలసినంత అందలేదని భావించటానికి నాకు చక్కటి కారణాలు ఉండేవి. నేనే భారతీయుణ్ణి, మరి భారతీయులు కుక్కల్లాగా చూడబడేవారు. దానికి విరుగుడు చేయటానికి నేను చేయగలిగేది ఏదీ లేదు. కనుక నేను నా యొక్క విచారంతో ఉండిపోయేవాడిని. అయితే అప్పుడు నా అదృష్టం నన్ను మన్నించి ఎవరో నాకు వేటాడటం నేర్పారు. అయితే నేను బ్రతుకుతున్న దారిలో బ్రతకటం అన్నది అంత విలువైనది కాదు అని గ్రహించాను. కనుక నేను దాన్ని మార్చుకున్నాను. కానీ నేను నా జీవితంలో ఆనందంగానే ఉన్నాను. డాన్యువాన్ దానిని నేను ఎందుకు మార్చుకోవాలి? అతను మెక్సికన్ పాటను పాడటం మొదలుపెట్టాడు, చాలా మృదువుగా. ఆ తర్వాత రాగాన్ని హమ్ చేయటం మొదలుపెట్టాడు. ఆ పాటకు సంబంధించిన బీటతో అనుగుణంగా అతని తలపైకి క్రిందికి ఊగింది. నువ్వు నేను సమానమని నువ్వనుకుంటున్నావా? తీక్ష్ణమైన గొంతుతో అతను అడిగాడు. అతని ప్రశ్న నేనేం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో నన్ను ఆశ్చర్యపరిచింది. అతను మాట్లాడకపోయినప్పటికీ అతని మాటల్ని నిజానికి అతను అరుస్తున్నట్లుగా నా చెవులలో విచిత్రమైన ఘమ్ అనే ధ్వనిని అనుభవించాను. అయితే అతని గొంతులో లోహ సంబంధమైన ధ్వని ఉండి అది నా చెవులో ప్రతిధ్వనిస్తోంది. నా ఎడం చెయ్యి చిటికిన వేలుతో నా ఎడం చెవితో గోక్కున్నాను. అప్పుడదంతా నా చెవులు దురద పెట్టాయి. నేను నా 2 చేతులు చిటికిన వేలని చెవులలో ఉంచి రుద్దుకోవటం లయబద్ధమైన దారిని పెంపొందించాను. ఆ కదలిక అన్నది నా మొత్తం చేతికి సంబంధించి చాలా సరిగ్గా ఊగింది. స్పష్టమైన విభ్రాంతితో డాన్యువాన్ నా చర్యలను గమనించాడు. వెల్, మనిద్దరం ఒకటేనా? అతను అడిగాడు. ఖచ్చితంగా మనిద్దరం ఒకటే, నేను అన్నాను. సహజంగానే నేను ఒక తక్కువ స్థాయి వ్యక్తిని పరిచయం చేసుకోవటానికి దిగజారిన వాడిని. కొన్ని సమయాల్లో అతనితో ఏం చేయాలో తెలియకపోయినా అతని పట్ల చాలా ఉత్తేజితంగా భావించాను. అయినప్పటికీ నా మైండ్లో ఆ విషయం ఉంది. నేను దాన్ని బయటికి చెప్పనప్పటికీ నేను ఒకానొక విశ్వవిద్యాలయ విద్యార్థిగా అధునాతన పాశ్చాత్య ప్రపంచానికి సంబంధించిన మనిషిలా ఒకానొక భారతీయుడి కన్నా ఉన్నతమైన వాడిని. లేదు, మెల్లగా అతను అన్నాడు. మనిద్దరం ఒకటే కాదు. ఎందుకు? ఖచ్చితంగా మనిద్దరం ఒకటే, నేను ఆక్షేపించాను. లేదు, మృదువైన స్వరంతో అతను అన్నాడు. మనం ఇద్దరం ఒకటి కాదు. నేనొక వేటగాడిని, మరి యుద్ధవీరుణ్ణి. అయితే నువ్వు ఒక తార్పుడు కాడివి. నా నోరు పూర్తిగా తెరిచేశాను. డాన్యువాన్ ఆ మాట అంటాడు అని నిజంగా నేను నమ్మలేకపోయాను. నేను నా నోట్బుక్ను వదిలేసి నిశ్చేష్టుడినై అతని వైపు చూసి తరువాత ఖచ్చితంగా నేను కోపంగా తయారయ్యాను. ప్రశాంతమైన కళ్ళతో అతను నా వైపు చూశాడు. నేను అతని తదేకమైన చూపును తప్పించుకున్నాను. అయితే తరువాత అతను మాటలాడటం మొదలుపెట్టాడు. అతని మాటల్ని చాలా స్పష్టంగా వ్యక్తీకరించాడు అతను. అవి చాలా సజావుగా మరి ఘోరమైన వాటిగా బయటకొచ్చాయి. నేను ఎవరి గురించో తార్పుడుతున్నానని అతను అన్నాడు. నేను ఎవరి గురించో
తార్పుడుతున్నానని అతనన్నాడు. అంటే నేను నా యుద్ధాల గురించి పోరాడకుండా ఎవరో తెలియని వ్యక్తులు యుద్ధం చేస్తున్నాను. అంతలా అంటే నేను మొక్కల గురించి లేదా వేటాడటం గురించి లేదా దేని గురించి నేర్చుకోవాలనుకోవటం లేదు. ఖచ్చితమైన చర్యలు మరి భావాలకు మరి నిర్ణయాలకు సంబంధించిన అతని ప్రపంచం అన్నది నేను పిలిచే నా జీవితం అన్న మూఢమైన జడత్వం కంటే అపరిమితంగా మరింత సమర్థవంతమైనది. అతను మాట్లాడటం అయిపోయేసరికి నేను మొద్దుబారిపోయాను. అతను గర్వం లేకుండా లేదా గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కాకుండా మాట్లాడాడు. కానీ ఎంతటి శక్తితో మరి అంతే ప్రశాంతతతో మాట్లాడాడు అంటే నేనింకా ఎంత మాత్రం అతనిపై కోపంగా లేను. మేము నిశ్శబ్దంగా ఉన్నాం. నేను ఇబ్బంది పడ్డాను. అయితే మాటలాడటానికి ఏది సరైనది నేను ఆలోచించలేకపోయాను. ఆ నిశ్శబ్దాన్ని అతను ఛేదిస్తాడేమో అని నేను ఎదురు చూస్తున్నాను. గంటలు గడిచిపోయాయి. దాదాపుగా భయపెడుతున్నటువంటి వింతైన స్థిరత్వాన్ని సంచరించుకునే వరకు అతని శరీరం కొంచెం కొంచెంగా కదలకుండా అయ్యాడు డాన్ యువాన్. అతని రూపురేఖల్ని పోల్చుకోవటం చీకట్లో కష్టంగా తయారయ్యింది. అయితే చివరికి మా చుట్టూతా పూర్తి చీకటైపోయిన తర్వాత అక్కడున్న రాళ్లకు సంబంధించిన నలుపుదనంతో కలిసిపోయాడు చూడటానికి. అతని కదలికలేని స్థితి ఎంత పూర్తిగా ఉందంటే అతని ఉనికి ఇంకా ఎంత మాత్రమూ లేనట్లుగా ఉంది. అతను కావాలంటే బహుశా ఎప్పటికీ ఆ రాళ్లలో ఆ అడవిలో కదలకుండా ఉండగలడు అని నేను చివరికి గ్రహించేసరికి అది అర్ధరాత్రి అయ్యింది. ఖచ్చితమైన చర్యలు మరి భావాలు మరి నిర్ణయాలకు సంబంధించిన అతని ప్రపంచం అన్నది నిజానికి ఉన్నతమైనది. నేను నిశ్శబ్దంగా అతని చేతిని పట్టుకున్నాను. అయితే కన్నీళ్లు నన్ను ముంచేశాయి.